కేవైసీ కోసం ఆధార్, పాన్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఎప్పుడు కేవైసీ కోసమైనా సరే పాన్ లేదా ఆధార్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి వాటిని సమర్పించకుండానే కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇందుకోసం సీకేవైసీ అనే కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. కేవైసీ, ఈకేవైసీ అనే పదాలను మనం తరచుగా వింటుంటాం. బ్యాంక్ అకౌంట్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్యాస్ లాంటి సేవల్లో అంతరాయం కలగకుండా పొందేందుకు ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతూ ఉంటారు. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని అర్థం. అంటే మీరు నిజమైన వ్యక్తా కాదా అనేది సంస్థలు నిర్ధారించుకుంటాయి. సేవల్లో పారదర్శకత కోసం కేవైసీని తప్పనిసరి చేశారు. అయితే ఇప్పటివరకు కేవైసీ కోసం పాన్, ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలను అడుగుతుంటారు. వాటిని సమర్పించాక ధృవీకరించుకుని కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటివి ధృవీకరించుకుంటారు. ఏదైనా బ్యాంక్ అకౌంట్, డిమాట్, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక కార్యకలాపాలకు కేవైసీ అనేది తప్పనిసరి. అయితే ఇక నుంచి కేవైసీ కోసం పాన్, ఆధార్ లాంటి గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సిన పని లేదు. వీటి అవసరం లేకుండానే కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేలా సీకేవైసీ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన సీకేవైసీ నెంబర్ కేటాయిస్తారు. దీన్ని కిన్ నెంబర్, సీకేవైసీ ఐడెంటిఫైయర్ అని కూడా పిలుస్తారు. కేవైసీ కోసం ఇది ఒక యూనిక్ ఐడిగా పనిచేస్తుంది. 14 నెంబర్లతో సీకేవైసీ అనేది ఉంటుంది. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్, అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ దీనిని నిర్వహిస్తుంటుంది. ఈ ఒక్క నెంబర్ మీరు చెబితే చాలు, కేవైసీ అనేది ఆటోమేటిక్గా పూర్తవుతుంది. ప్రత్యేకంగా ఆధార్, పాన్ లాంటివి సమర్పించాల్సిన అవసరం అనేది ఉండదు. కేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ కొత్త విధానం తీసుకువచ్చింది. మీరు 7799022129 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే మీ సీకేవైసీ నెంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది. మీరు దాన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు సీకేవైసీ రిజిస్టర్ కాకపోతే ఎలా జనరేట్ చేసుకోవాలనే వివరాలు అందుతాయి. ఆ విధానం ద్వారా మీరు సీకేవైసీ రిజిస్టర్ చేసుకోవాలి.